This video is for educational and informational purposes only. Please do your own research before applying. చరిత్రలో నిలిచిపోయేలాగా ఎస్ఎస్సి వాళ్ళు 90,000కి పైగా ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేసేందుకు ఈ 2026 సంవత్సరంలో నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. ఇందులో మినిమం 10th పాస్ అయిన వారికి, ఇంటర్ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు, బీటెక్ వాళ్ళకు అన్ని క్వాలిఫికేషన్స్ వారికి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నవి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. సో నేను ఇదే వీడియోలో ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. సో ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేసే పర్మనెంట్ ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. పరీక్ష లేకుండా సెలెక్షన్ చేస్తారు, చాలా తక్కువ పోటీ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026-27 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళైతే క్యాలెండర్ని అయితే రిలీజ్ చేశారు. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఏ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయినా సరే ఇక్కడ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.ssc.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఇందులో నేను చాలా నోటిఫికేషన్స్ గురించి అయితే ఇచ్చాను. సిజిఎల్, జేఈ, సెలక్షన్ పోస్టులు, సిహెచ్ఎస్ఎల్, స్టెనోగ్రాఫరు, సిపిఓ, ఎంటీఎస్, హవల్దారు, జీడీ, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఎవ్రీథింగ్ చెప్తాను, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇందులో క్వాలిఫికేషన్స్ కూడా మినిమం 10th వాళ్ళకి వేకెన్సీస్ ఉంటాయి, 12th వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ వాళ్ళకు, టెక్నికల్, ప్రతి క్వాలిఫికేషన్కి సపరేట్గా వేకెన్సీస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ చెప్తాను, ఎండ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఏంటంటే మీకు సీజీఎల్కి ఎలా ఉంటుందంటే, మీకు సీజీఎల్ నోటిఫికేషన్ మార్చ్ 2026లో రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్ వచ్చేసి మీకు మే నుంచి జూన్ ఆ మంత్ మధ్యలో పెడతారు. పోస్టులు వచ్చేసి ఇందులో మీకు ఇన్స్పెక్టర్ ఇన్ ఐటీ కానీ, జిఎస్టీ, ఏఎస్ఓ వేకెన్సీస్, ఎస్ఐ ఇన్ సిబిఐలో వేకెన్సీస్ ఉంటాయి. ఏదో ఒక డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లెవెల్ 4 నుంచి లెవెల్ 7 వరకు శాలరీస్ ఉంటాయి. మీకు టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్కి సిహెచ్ఎస్ఎల్ మీకు ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్స్ వచ్చేసి జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో పెడతారు. ఇందులో ఎల్డీసీ, లో డివిజన్ క్లర్క్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని చెప్పి, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇలా రకరకాల వేకెన్సీస్ ఉంటాయి. వీటికి 10+2 క్వాలిఫికేషన్ ఉంటే చాలు. లెవెల్ 2 నుంచి లెవెల్ 5 వరకు శాలరీస్ ఉంటాయి. వీటికి టైర్ 1, టైర్ 2తో పాటు టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎంటీఎస్ అండ్ హవల్దార్ వేకెన్సీస్ ఉంటాయి. దీనికి దీనికి సంబంధించి నోటిఫికేషన్ మీకు జూన్ 2026లో రిలీజ్ అవుతుంది. అండ్ మీకు సెప్టెంబర్ నుంచి నవంబర్ మంత్లో ఆ మధ్యలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు పిఎను, ఎంటీఎస్, హవల్దార్ రకరకాల వేకెన్సీస్ ఉంటాయి. 10th క్లాస్ పాస్ అయితే చాలు. లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్తో పాటు హవల్దార్ వేకెన్సీస్కి ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. అలాగే నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మీరు ఎలాంటి జాబ్ కోసం చూస్తున్నారు, ఈ ఎస్ఎస్సిలో ఎంటీఎస్ కోసమా, హవల్దార్ కోసమా, జీడీ కోసమా, ఎలాంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ కోసం చూస్తున్నారో ఆ జాబ్ నేమ్ని మీరు కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ జాబ్ ఎప్పుడు వచ్చినా సరే దానికి సంబంధించి నేను డీటెయిల్ వీడియో చేశాను. సో ఖచ్చితంగా మీరు ఎలాంటి జాబ్స్ కోసం ఈ ఎస్ఎస్సి నుంచి వేచి చూస్తున్నారో వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో ఏ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారో ఆ నోటిఫికేషన్ని కామెంట్ చేయండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ఆ, జీడీ అని చెప్పి కామెంట్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోకండి. నెక్స్ట్ మీకు జూనియర్ ఎస్ఎస్సి జేఈ వేకెన్సీస్కి సంబంధించి మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది. మే నుంచి జూన్ మధ్యలో ఎగ్జామ్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి డిప్లొమా ఇంకా బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లెవెల్ 6 ప్రకారం శాలరీస్ ఉంటాయి. మీకు ఇందులో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పోస్టింగ్ అయితే పొందొచ్చు.
నెక్స్ట్ ఎస్ఎస్సి సిపిఓ ఉంటుంది, సబ్ ఇన్స్పెక్టర్, ఢిల్లీ పోలీస్ ఇలాంటివి ఉంటాయన్నమాట. మేలో నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ నుంచి నవంబర్ మంత్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇందులో ఎస్ఐ ఢిల్లీ పోలీస్ ఉంటుంది, సిఏపిఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ ఇలా రకరకాల వేకెన్సీస్ ఉంటాయి. ఏదో ఒక డిగ్రీతో పాటు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి. అండ్ ఢిల్లీ పోలీస్కి అయితేనేమో ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. లెవెల్ 6 ప్రకారం శాలరీస్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఈ జీడీ వచ్చేసి మీకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ 2027 జాన్ నుంచి మార్చ్ మధ్యలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇందులో మీకు బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ ఇలా రకరకాల ఫోర్సెస్లో వేకెన్సీస్ ఉంటాయి. 10th పాస్ అయితే చాలు. లెవెల్ 3 ప్రకారం శాలరీస్ ఉంటాయి. మీకు సిబిటీతో పాటు ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్తో సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా మీకు ఇందులో కొన్ని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మీరు కావాలనుకుంటే అది మొత్తం కింద నోటిఫికేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు క్యాలెండర్ పీడిఎఫ్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ అయితే చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ టేబుల్ ఫార్మేట్లో కూడా ఇచ్చాను. ఏ పోస్ట్కి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మంత్స్ అని చెప్పి మీరు ఒకసారి క్లియర్గా ఒకసారి ఇక్కడ పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని అయినా చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో క్లియర్గా మ్యాటర్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ప్రతి ఎగ్జామ్కి సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని పోస్టులకి టైర్ 2 కూడా ఉంటుంది. లైక్ సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, సిపిఓకి టైర్ 2 ఉంటుంది. కొన్ని పోస్టులకి ఎండిఎస్కి, జీడీకి టైర్ 1 ఒకటే ఉంటుంది. ఇంకా కొన్ని పోస్టులకి టైపింగ్, స్టెనోకి సంబంధించిన నాలెడ్జ్ అడుగుతారు. కొన్ని పోస్టులకి పీఈటీ, పిహెచ్టీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫైనల్గా ప్రతి జాబ్కి డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్తో సెలెక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. మీకు ఇంకా అంటే నోటిఫికేషన్ అంటే క్యాలెండర్ మాత్రమే వచ్చింది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ రిలీజ్ మంత్స్లో మీకు క్లియర్గా నోటిఫికేషన్స్ని రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్స్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటీస్ బోర్డ్ దగ్గర ఇక్కడ మీకు ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ నోటిఫికేషన్ వచ్చినాకైనా సరే నేను ఖచ్చితంగా డీటెయిల్ వీడియో చేసి అంటే సపరేట్గా ప్రతి నోటిఫికేషన్కి డీటెయిల్ వీడియో చేశాను. మీరు ఏం చేయాలంటే వీడియో లైక్ చేసి కింద కామెంట్స్లో మీరు ఏ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారో ఆ నోటిఫికేషన్ నేమ్ కామెంట్ చేయండి, సరిపోతుంది. నేను మీ రెస్పాన్సెస్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు డీటెయిల్ వీడియో చేస్తాను, మర్చిపోకండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో చూడొచ్చు, ఈ 2026-27 ఇయర్కి సంబంధించి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళైతే చాలా రకాల నోటిఫికేషన్స్కి క్యాలెండర్ని అయితే రిలీజ్ చేశారు. సో మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిన అంటే టెంటేటివ్ మంత్స్ ఇచ్చారు, కొంచెం అటు ఇటు డేస్ అటు ఇటు అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ఆ మంత్లోనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి మీకు ఒక 2-3 మంత్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేశారు. సో మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీరు ఏ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారో దాన్ని కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా ప్రతి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.